వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకోవడం చంద్రబాబుకు తెలిసినంతగా ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడికి తెలియకపోవచ్చు. ప్రతి వ్యవస్థలోనూ విత్తనాలు నాటడం, అవి మహావృక్షాలు కాగానే తన అవసరాలకు వాడుకోవడం చంద్రబాబుకు బాగా అలవాటైన అవినీతి రాజకీయం. అత్యున్నత వ్యవస్థల నుంచి ఏ వ్యవస్థని వదిలిపెట్టని చంద్రబాబు చేతిలో ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఉంది. బహుశా దేశంలో ఏ రాష్ట్రంలోనూ పోలీసు వ్యవస్థ ఇంత అధ్వానంగా పనిచేస్తూ ఉండకపోవచ్చు. అందరూ కాదు, కొందరే అని మనం భావిస్తూ ఉండొచ్చు. కానీ ఆ కొందరు చేస్తున్న పనులతో మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోంది. ప్రత్యర్థులపైకి, సోషల్ మీడియా యాక్టివిస్టులపైకి అక్రమ కేసులు పెట్టడానికి, వైఎస్ఆర్సీపీ నేతల్ని అక్రమంగా జైల్లో వేయడానికి చంద్రబాబు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. తన తనయుడి చేతిలోని రెడ్ బుక్ సలాం చేస్తున్న పోలీసు వ్యవస్థను ప్రశ్నించే స్థాయి మీది నాది కాకపోవచ్చు. అలా మనం ప్రశ్నిస్తే మనల్ని కూడా అక్రమ కేసుల్లో ఇరికించవచ్చు. మీ ఇంట్లో గంజాయి పెట్టి అక్రమ కేసు పెట్టచ్చు, లేదా మహిళల్ని అక్రమ రవాణా చేస్తున్నారంటూ మిమ్మల్ని జీవితాంతం జైల్లో ఉండేలా చేయొచ్చు. కానీ న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుందిగా, అది ఖచ్చితంగా పనిచేస్తుంది. ఈ అక్రమాలను ప్రశ్నిస్తుంది. పలు సందర్భాల్లో పోలీసు వ్యవస్థపై హైకోర్టు చేసినటువంటి ఘాటు వ్యాఖ్యలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. అసలు ఈ పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తుందో మనకు అర్థమవుతుంది. రైట్, స్క్రీన్ పైన చూస్తున్నాం, ఒక్కసారి చూడండి. 6/1/2025 కోర్టుల కన్నా ఎక్కువ అనుకుంటున్నారా? ఇప్పుడు నేను చెబుతున్నవన్నీ, ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా పలు సందర్భాల్లో పలు కేసులకు సంబంధించి హైకోర్టు చేసినటువంటి కీలకమైన ఘాటైన వ్యాఖ్యలు, అలాగే పోలీసు వ్యవస్థకి ఇచ్చినటువంటి హెచ్చరికలు. మీరు ఆ డేట్ ప్రకారం ఏ కేసుకు సంబంధించింది దీన్ని తెలుసుకోవాలంటే ఆ మరుసటి రోజు న్యూస్ పేపర్లు తిరిగేస్తే, ముఖ్యంగా సాక్షి పేపర్ మీరు చూస్తే మీకు ఆ కేసు వివరాలు కూడా కనిపిస్తుంది. 6/1/2025 కోర్టుల కన్నా ఎక్కువ అనుకుంటున్నారా? కీలకమైన పాయింట్స్ మాత్రమే చెబుతున్నా. వర్రా రవీంద్రారెడ్డి కేసులో మొదటి నుంచి పోలీసులు కోర్టు ఆదేశాలు ధిక్కరిస్తున్నారు. కేసు తీవ్రత అర్థమవుతున్నట్లు లేదు. ఆరోపణలు నిజమని తేలితే పర్యవసానాలు తప్పవంటూ పోలీసులను హైకోర్టు హెచ్చరించింది. నెక్స్ట్, 11/2/2025 ఫిబ్రవరి 11న పోలీసులకు మా ఆదేశాలంటే గౌరవం లేదు. కోర్టు అడిగినప్పుడే సీసీటీవీ ఫుటేజ్ ఎలా మాయమవుతుంది? ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎప్పుడు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారని హైకోర్టు అడిగితే అబద్ధాలు చెప్పారన్న విషయం బయటపడగానే సీసీటీవీ ఫుటేజ్ కావాలి. ఒక హెబియస్ కార్పస్కి సంబంధించినటువంటి ఒక కేసులో సీసీటీవీ ఫుటేజ్ కావాలని హైకోర్టు అడిగితే పోలీసులు ఏం చెప్పారంటే, సీసీటీవీ ఫుటేజ్ కాలిపోయింది. ఎందుకు కాలిపోయిందయ్యా అంటే కోతుల వల్ల అని చెప్పారు. అప్పుడు హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఇది. కోతుల వల్ల ఫుటేజీ కాలిపోయిందంటే మేము నమ్మాలా? ఇది హైకోర్టు చేసినటువంటి కామెంట్. నెక్స్ట్, 12/2/2025 డీజీపీని కోర్టుకు పిలుస్తాం. పోలీసులు కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. అమాయక పౌరులను అక్రమంగా నిర్బంధిస్తారా? డీజీపీని కోర్టుకు పిలుస్తాం. ఇది హైకోర్టు చేసినటువంటి కామెంట్. నెక్స్ట్, 18/2/2025 కేసులు పెట్టడం, లోపలేయడం, కొట్టడం ఇవి తప్ప మీరేం చేస్తున్నారు? ఇది హైకోర్టు పోలీసు వ్యవస్థను అడిగినటువంటి ప్రశ్న. పోలీసులు దర్యాప్తు ఎక్కడ చేస్తున్నారు? కోర్టు ఆదేశాలు తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇలాంటి తీరు సహించేది లేదని చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది హైకోర్టు. నెక్స్ట్, 25/2/2025 పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. డీజీపీ పోస్టుపై గౌరవంతో మేము నియంత్రించుకుంటున్నామని అన్నదంటే ఏ స్థాయిలో పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తోందో మనకు అర్థమవుతుంది. రాతపూర్వక ఆదేశాలు ఇస్తేనే నివేదిక ఇస్తామంటే అలాగే ఆదేశాలు ఇస్తాం. ఇది హైకోర్టు చేసినటువంటి కామెంట్ సోషల్ మీడియా యాక్టివిస్టుకు సంబంధించినటువంటి కేసులో. నెక్స్ట్, 11/3/2025 పౌరుల స్వేచ్ఛను హరిస్తుంటే చూస్తూ ఊరుకోం. రుజువులు లేకుండా ఊహల ఆధారంగా అరెస్ట్ చేస్తారా? ఎలా పడితే అలా అరెస్ట్ చేస్తామంటే కుదరదు. పౌరుల స్వేచ్ఛకు భంగం కలిగితే చూస్తూ ఊరుకోం. చిన్న తప్పులే కదా అని వదిలేస్తే రేపు కోర్టుల్లోకొచ్చి అరెస్టులు చేస్తారని కూడా పోలీసు వ్యవస్థను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యానించిందంటే ఏ స్థాయిలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుందో మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, 11/3/2025 రీల్ పోస్టు చేయడం బలవంతపు వసూలా? ఇంతకుముందు నేను చెప్పానుగా,
300 రూపాయలు జేబులో పెట్టి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారనేటటువంటి అక్రమ కేసు పెట్టారు ప్రేమ్ కుమార్ అనేటటువంటి ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు పైన. మ్యాజిస్ట్రేట్లు పూర్తి యాంత్రికంగా వ్యవహరిస్తున్నారు. ఇలా వచ్చినటువంటి కేసుల్ని కూడా మ్యాజిస్ట్రేట్లు పూర్తిగా యాంత్రికంగా వ్యవహరిస్తూ వాళ్ళకి రిమాండ్ విధిస్తున్నారన్న అంశాన్ని హైకోర్టు లేవనెత్తింది. రిమాండ్ రిపోర్టులోని అంశాలను క్షుణ్ణంగా మ్యాజిస్ట్రేట్లు పరిశీలించడం లేదన్న అంశాన్ని కూడా క్వశ్చన్ చేసింది. నెక్స్ట్ 25/3/2025 హద్దు మీరద్దు, పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరుగుతోంది. రాష్ట్ర ప్రజలకు కాదు సార్, హైకోర్టుకు, న్యాయ వ్యవస్థకు బీపీ పెరిగేలా చేస్తున్నారట. పెద్దల మెప్పు కోసం పని చెయ్యొద్దు. అర్థమవుతోందా ఇప్పుడు ఈ పోలీసు వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తోందని? ఇది నా వ్యాఖ్యలు కాదు, హైకోర్టు వ్యాఖ్యలు. సమస్య వస్తే వాళ్ళు మిమ్మల్ని కాపాడరు, గుర్తుపెట్టుకోండి జీవితకాలం. ఇది డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మనం ఏదో ఒక రాజకీయ పార్టీ కోసం, వాళ్ళ రాజకీయ అవసరాల కోసం పనిచేస్తే రేపు మీకు సమస్య వస్తే వాళ్ళెవరూ కూడా మీకోసం పనిచేయరన్న విషయాన్ని స్పష్టంగా హైకోర్టు చెప్పింది. పోలీసులనే కాదు, మ్యాజిస్ట్రేట్లను కూడా తప్పు పట్టాలి. కాగితాల్లో ఏముందో కూడా చూడటం లేదంటూ వ్యాఖ్యానించింది. నెక్స్ట్ 10/4/2025 హైకోర్టు అన్నా లెక్కలేదా? ఇది ధిక్కారమే. మా అధికారాన్నే సవాలు చేస్తున్నారు, పరిధులు దాటి వ్యవహరిస్తున్నారు. ఎన్నిసార్లు చూడండి, ఇది డేట్తో సహా చెబుతున్నాను, కొన్ని మాత్రమే చెబుతున్నా, అన్నీ చెప్పేంత సమయం కూడా లేదు మన దగ్గర. సెక్షన్ 111 ఎప్పుడు పెట్టాలో స్పష్టంగా చెప్పాం, కానీ సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన ఈ సెక్షన్లు నమోదు చేస్తున్నారు. ఎప్పుడో నమోదు చేసిన కేసులో ఇప్పుడు అదనపు సెక్షన్లు పెడతారా? ఇది నెక్స్ట్ 21/4/2025 చట్టం అంటే లెక్కలేదా? పోలీసులపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం. ఒంటిపై యూనిఫామ్ ఉందని ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటున్నారా? సిట్ అధికారులు చాలా పెద్దవాళ్ళం, మేము చాలా శక్తిమంతులం, మాకు మించిన వాళ్లే లేరు అని మీరేమన్నా భావిస్తున్నారని సిట్ అధికారుల్ని క్వశ్చన్ చేసింది. మిమ్మల్ని వెనుక నుంచి నడిపిస్తున్న వారిని రమ్మనండి. చాలా కీలకమైన పాయింట్. చట్టం గురించి వారితోనే మాట్లాడుతాం. నెక్స్ట్ 29/07/2025 తప్పుడు కేసులతో ఎలా వేధిస్తారో మాకు బాగా తెలుసు. ఎప్పుడో ఫిర్యాదులు చేస్తే ఇప్పుడు కేసులు పెడుతున్నారు. పోలీసులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పిడుగురాల SHO పై మండిపాటు అన్నది వార్త. నెక్స్ట్ 6/8/2025 అక్రమ నిర్బంధాలను సహించం. నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ అయిన వ్యక్తి క్షణం కూడా జైల్లో ఉండకూడదు. తురకా కిషోర్ విడుదలకు ఆదేశాలు ఇస్తున్నాం. ఈ రోజుల్లో హత్యాయత్నం కేసులు పెట్టడం అనేది చాలా సులభమైపోయిందని అంటున్నారు. హత్యాయత్నం పెట్టేస్తారు, గంజాయి పెట్టేస్తారు, మహిళల అక్రమ రవాణా పెట్టేస్తారు. పోనీ అది ఎప్పటి కేసు అంటే 6 ఏళ్ల క్రితం ఘటన జరిగిందంట. 6 ఏళ్ల తర్వాత ఘటన జరిగితే ఆయన బెయిలుపై విడుదల కాగానే జైలు బయట వేచి ఉన్న పోలీసులు 6 ఏళ్ల క్రితం నాటి కేసులో మళ్ళీ తీసుకెళ్లి ఆయన అరెస్ట్ చేసి లోపల వేశారు. ఆ విషయంగా హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు. 6 ఏళ్ల క్రితం నాటి ఘటన ఇప్పుడు మీకు గుర్తొచ్చి కేసు పెట్టి అరెస్ట్ చేస్తారా? ఈ రోజుల్లో హత్యాయత్నం కేసులు పెట్టడం చాలా సులభం అయిపోయినట్టుగా ఉంది అని తలుచుకుంటే మా పైన నమోదు చేసుకోవచ్చు. ఆ విధంగా ఉంది మీ పరిస్థితి. మీరు అనుకుంటే ఎవరిపైనైనా పెట్టగలరు అన్నట్టుగా ఉందని హైకోర్టే వ్యాఖ్యానించింది. నెక్స్ట్ 29/8/2025 సివిల్ దుస్తుల్లో పోలీసు విధుల. అసలు ఇంటెలిజెన్స్ అధికారులకు లా అండ్ ఆర్డర్తో పనేముంది? బనియన్లు, డ్రాయిళ్లు, టీషర్ట్లు వేసుకుని పోలీసులు అంటే ఎలా? సుప్రీంకోర్టు గైడ్లైన్స్ క్లియర్గా ఉంది, యూనిఫామ్లో మాత్రమే రావాలి. కానీ వస్తున్నది పోలీసులా తెలియదు, రౌడీలా తెలియదు, అరెస్ట్ చేస్తున్నారా తెలియదు, కిడ్నాపులు చేస్తున్నారా తెలియదు. ఏం తెలియకపోతే ఎలా? సివిల్ దుస్తుల్లో వచ్చి పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తుంటే అసలు వచ్చిందా పోలీసులా కాకపోతే రౌడీలా అని ఎవరు గుర్తుపట్టాలి? ఎలా తెలుసుకోవాలి? నెక్స్ట్ 24/9/2025 మఫ్టీలో వెళ్లి పౌరుల అరెస్టుల. యూనిఫామ్లోనే వెళ్లాలన్న ఇంతకుముందు నేను చెప్పాను కదా, సుప్రీంకోర్టు ఆదేశాలు పట్టవా? అవి మీకు వర్తించవని అనుకుంటున్నారా? యూనిఫామ్లోనే వెళ్ళాలి, సుప్రీం నిబంధనలు మీకు వర్తించవని అనుకుంటున్నారా? నెక్స్ట్ ఇది మన సవీందర్ రెడ్డి కేసుకు సంబంధించి. నెక్స్ట్ ఇదే సవీందర్ రెడ్డి కేసుకు సంబంధించి సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీందర్ రెడ్డి అక్రమ అరెస్టుపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించింది. 26/9/2025 పోలీసుల చర్యలు దారుణంగా, అత్యంత ఆక్షేపణీయంగా ఉన్నాయి. పోలీసుల విశ్వసనీయతపై మాకు ప్రాథమిక అనుమానాలున్నాయి. అందుకే మాకున్న అసాధారణ అధికారాన్ని సైతం ఉపయోగిస్తున్నామని చాలా కీలకమైనటువంటి కామెంట్స్ చేసింది. సో ఈ విధంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో హైకోర్టు ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మార్చుకోకుండా ఉంటే
27/9/2025 పోలీసు బలుపుపై హైకోర్టు ఫైర్. ఇది చాలా కీలకమైంది, ఒకసారి చూడండి. గుంటూరు ఎస్పీని పిలిపించి మంగళగిరి సీఐపై కేసు ఆదేశం. ఎంతవరకు వెళ్ళిపోయారంటే పౌరుల మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేసి ఏమైనా చేయొచ్చు, కానీ హైకోర్టు ఉద్యోగి పైన కూడా దాడి చేసే స్థాయికి వెళ్ళిపోయారు. అంటే ఒక్కసారి చెయ్యి దాటితే పరిస్థితి ఎక్కడి వరకు వెళుతుందనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. తమ ఉద్యోగిపై సీఐ దాడి చేయడంపై హైకోర్టు ఫైర్. హైకోర్టు విధుల్లో ఉన్నటువంటి డ్రైవర్ లక్ష్మీనారాయణ పైన సీఐ దాడి చేశారు. ఆ కేసుకు సంబంధించి మా ఉద్యోగిపై చేయి వేయడం అంటే హైకోర్టుపై చేయి వేయడమే, గుర్తుపెట్టుకోండి. మంగళగిరి సీఐపై కేసు నమోదు చేయాలని గుంటూరు ఎస్పీకి ఆదేశం. కనీసం ఆయన పేరు కూడా పెట్టకుండా సీఐని పెట్టారు. హైకోర్టు పిలిచి గట్టిగా మందలించడంతో అప్పుడు ఆయన పేరు పెట్టారు. రైట్. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 4వ సింహం అసలు రూపం ఏంటనేది ప్రజలకు అర్థమవుతోంది. అందుకే ప్రజలు అడుగుతున్నటువంటి ఒక 10 ప్రశ్నలను స్క్రీన్ పైన చూద్దాం. వీటికి సమాధానం రాబట్టే ప్రయత్నం చేద్దాం ప్లీజ్. క్వశ్చన్ నెంబర్ 1, సోషల్ మీడియాలో గతంలో పోస్టులు పెట్టారని సవీంద్రారెడ్డి కారులో గంజాయి పెట్టి అరెస్టు చేశారంటే ఈ పోలీసు వ్యవస్థను ఏమనాలి? క్వశ్చన్ నెంబర్ 2, యూరియాపై బాబు వ్యాఖ్యలు పోస్టు చేస్తే మహిళల్ని అక్రమ రవాణా చేస్తున్నారంటూ అరెస్టు చేశారంటే ఈ పోలీసు వ్యవస్థను ఏమనాలి? క్వశ్చన్ నెంబర్ 3, పీపీపీ మోడల్లో రోడ్లు వేస్తామన్న బాబుపై స్కిట్ చేసినందుకు బలవంతపు వసూళ్లంటూ అక్రమ కేసు పెట్టారంటే ఈ పోలీసు వ్యవస్థను ఏమనాలి? క్వశ్చన్ నెంబర్ 4, సూపర్ 6 ఎక్కడా అని ప్రశ్నిస్తే అక్రమంగా నిర్బంధించి 2 రోజుల తర్వాత అరెస్టు చూపించారంటే ఈ పోలీసు వ్యవస్థను ఏమనాలి? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన దాదాపు 1200 మంది, ఇది నా లెక్క కాదు, హోంమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి లెక్క. 1200 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టి వేధించారంటే ఈ పోలీసు వ్యవస్థను ఏమనాలి? క్వశ్చన్ నెంబర్ 6, 6 ఏళ్ల క్రితం హత్యాయత్నం చేశారంటూ ఇప్పుడు కేసులపై కేసులు పెట్టి జైలు నుంచి బయటకు రాకుండా కుట్ర చేశారంటే ఈ పోలీసు వ్యవస్థను ఏమనాలి? క్వశ్చన్ నెంబర్ 7, 10 ఏళ్ల క్రితం ఒకరి మనోభావం దెబ్బతినిందని పోసానిపై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేస్తే 10 ఏళ్ల క్రితం మనోభావం దెబ్బతింటే 11వ సంవత్సరం గుర్తొచ్చింది. ఇది మనోభావం దెబ్బతిన్న వ్యక్తికి వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి పోసాని గారిని అరెస్ట్ చేశారు. మరి ఇలాంటి పోలీసు వ్యవస్థను ఏమనాలి? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, లేని మద్యం స్కామ్ సృష్టించిన బాబు కోసం ఆధారాలు లేకుండా అరెస్టులతో కలకలం సృష్టిస్తున్నారంటే ఈ పోలీసు వ్యవస్థను ఏమనాలి? క్వశ్చన్ నెంబర్ 9, వైఎస్ఆర్సీపీ నేతలందరిపై అక్రమ కేసులు పెడుతూ అరెస్టులు చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగానికి శాల్యూట్ కొడుతున్నారంటే ఈ పోలీసు వ్యవస్థను ఏమనాలి? క్వశ్చన్ నెంబర్ 10, అక్రమ కేసులు అరెస్టులపై హైకోర్టు ఎన్ని చివాట్లు పెట్టినా పద్ధతి మార్చుకోకుండా బాబు లోకేష్ కోసం పని చేస్తున్నారంటే ఈ పోలీసు వ్యవస్థను ఏమనాలి? ఈ ప్రశ్నలపైన మనం చర్చిద్దాం. అలాగే ప్రధానమైన అంశం, సిబిఐకి అప్పగించింది సవీంద్రారెడ్డి కేసును.